సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। భారత్ కు F-35 యుద్ధ విమానాలు, ఆదర్నాథ్ 3 కు పచ్చ జెండా, ప్రేమికుల రోజే యువతిపై ప్రేమోన్మాది దాడి, ధరలు లేక రైతు గగ్గోలు, రాష్ట్రంలో మరొక 20 కొత్త వర్సిటీలు, కళ్ళు చెదిరే జయ ఖజానా, ఉదయం కాఫీ గుండెకు చేసే మేలు ఏమిటంటే ఈరోజు వార్తలను చూద్దాం। భారత్కు F-35 యుద్ధ విమానాలు, భారత రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి। శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది। భారత్కు F-35 యుద్ధ విమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ చేయడం సంచలనంగా మారింది। రాడార్లు, ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల కళ్ళుగప్పి శత్రువులపై దాడి చేయడం దీని ప్రత్యేకత। వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు। భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు। అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి। అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటివి ఇందులో ఉన్నాయి। సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేవి ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమే అయినా ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా ఒప్పందాలు జరిగాయి। ఆదర్నాథ్ 3కి పచ్చ జెండా, వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశింపబడిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపారు। అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు। ఆదర్నాథ్ 3గా దీన్ని అమలు చేయనున్నారు। కుల వృత్తికి ఆధునికతను జోడించి పని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని సూచించారు। ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కుల వృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలన్నారు। ఎంపిక చేసిన లబ్ధిదారులు వాటిని ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని స్పష్టం చేశారు। ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు। ధరలు లేక రైతు గగ్గోలు, మిరప నష్టం నశాలానికి అంటుతోంది। కంది పంట మద్దతు కొరవడింది। టమాటా, వంగ, ఇతర కూరగాయలకు కిలోకు ₹5 కూడా దక్కడం లేదు। కోత కోయించి మార్కెట్కు తీసుకువెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు। అరకొర సమీక్షలు తప్పితే రైతుకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యలు లేవు। పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాయి। సీఎం యాప్ ద్వారా ఎక్కడ ఎంత ధరలు ఉన్నాయో తమకు ఇట్టే తెలిసిపోతుందని వెంటనే జోక్యం చేసుకుంటున్నామని వల్లెవేస్తున్నాయి। అగ్రివాచ్ కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ అనలిటిక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నామంటున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో రైతులు ధరలు లేక కుంగిపోతున్నారని, నష్టాల ఊబిలో చేరుతున్నారనే విషయాన్ని అధికారులు కప్పిపెడుతున్నారు। ప్రేమికుల రోజే యువతిపై ప్రేమోన్మాది దాడి, అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది। గుర్రంకొండ మండలానికి చెందిన యువతిపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది। ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు। కత్తితో గాయపరిచాడు। గాయాల పాలైన బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు। సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు। నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు। రాష్ట్రంలో మరో 20 కొత్త వర్సిటీలు, వచ్చే విద్యా సంవత్సరం నాటికి సాంకేతిక విద్యా సంవత్సరంగా రాష్ట్రంలో మరో 20 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని జేఎన్టీయూ ఉపకులపతి
కేవీఎస్జీ మురళీకృష్ణ తెలియజేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాల్లో మాదిరిగానే మన రాష్ట్ర ప్రభుత్వము భవిష్యత్తులో చిన్న చిన్న కళాశాలలను వర్సిటీలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుందని అన్నారు. ఇప్పటికే 3 ఇంజనీరింగ్ కళాశాలలను విశ్వవిద్యాలయాలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్రీడల్లో విద్యార్థులు భాగస్వాములైతే నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. కళ్ళు చెదిరే జయ ఖజానా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగుళూరులోని కోర్టు అధికారులు శుక్రవారం అప్పగించారు. బెంగుళూరు పరస్పర అగ్రహార కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించిన లాకర్లలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకువెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు 6 ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. గోదాముకు కన్నమేసి 271 ఐఫోన్లు కొట్టేశారు. గోడౌన్కు కన్నం వేసి ఐఫోన్లతో పాటు ఖరీదైన సెల్ ఫోన్లను దొంగలించిన ముఠాను అరెస్ట్ చేసి 2.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులో ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ ఉంది. 6వ తేదీ నాడు ఉదయం గోదాము తెరిచిన సిబ్బంది పైన ఉన్న ఇనుప కప్పును దొంగలు కత్తిరించి 271 ఐఫోన్లు, ఇతర ఉపకరణాలు కలిపి మొత్తం 373 చోరీ చేసినట్లు గుర్తించారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసును సిపిఎస్కు అప్పగించారు. 100 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు. వివిధ ఆకర్షణీయ పథకాల పేరుతో 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి 6,380 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి వాటి కాలపరిమితి ముగిశాక డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 100 కోట్ల విలువైన మరిన్ని ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1,73,662.37 చదరపు గజాల స్థలాలు, 368.18 ఎకరాల భూమిని జప్తు చేసింది. ఇవే కాకుండా అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలకు చెందిన 227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలు, ఆ కార్యాలయాల్లోని పరికరాలు, ఫర్నిచర్ను జప్తు చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఏటా 20% తరుగుదలను లెక్కిస్తే వాటి విలువ 59.47 కోట్లుగా లెక్క కట్టారు. వీటితో పాటు 17 కంపెనీల్లోని 20.69 లక్షల విలువైన షేర్లు జప్తు చేయబడ్డాయి. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. హిజ్రాల సంక్షేమ బోర్డు ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాల సంక్షేమ బోర్డును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులు, హిజ్రాలు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్గా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా, మరో 11 శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లు ప్రతినిధులుగా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్గా ఈ బోర్డును నియమించింది. మరో 4 అధికారులు నామినేట్ సభ్యులుగా ఇందులో ఉండనున్నారు. ఈ బోర్డు హిజ్రాల సంక్షేమానికి సంబంధించి రూపొందించవలసిన విధానాలు, కార్యక్రమాలు, ఇతర ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుంది.
ఉదయం కాఫీ గుండెకు చేసే మేలు ఏమిటంటే, ఉదయం పూట కాఫీ తాగేవారికి గుండె జబ్బులతోనే కాకుండా ఇతరత్రా కారణాలతో మరణించే ముప్పు తగ్గుతున్నట్లు తేలింది. వీరికి ఏ కారణంతోనైనా సంభవించే మరణం ముప్పు 16%, గుండె జబ్బులతో తలెత్తే మరణం ముప్పు 31% తక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. అయితే రోజంతా చాలాసార్లు కాఫీ తాగేవారిలో ఇలాంటి ప్రయోజనాలేవీ కనిపించలేదని గుర్తించారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగితే జీవ గడియారం, మెలటోనిన్ వంటి హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. ఇవి గుండె జబ్బు ముప్పు కారకాలకు దారితీస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అమెరికా నుంచి మరో 119 మంది భారతీయులు నేడు అమృత్సర్లో దిగనున్న విమానం. అప్రమత్తత నివారణే తరుణోపాయం. బర్డ్ ఫ్లూ వ్యాధిపై తక్షణ రక్షణాత్మక చర్యలు అవశ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీని కాపాడుకోవాలి. ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ ఎంవి సుబ్బారావు వెల్లడి. గుజరాత్పై ఆర్సీబీ గెలుపు. బెంగుళూరు బోని. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఎదుట కొండంత లక్ష్యం ఉన్నా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అవుట్ అయినా మెరుపు షాట్లతో చెలరేగిన రిచా ఘోష్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. కవికా కూడా అదరగొట్టడంతో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి డిఫెండింగ్ ఛాంపియన్ ఘనంగా బోని కొట్టింది. లక్ష్య లోకేష్కు రజతం. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య పారా అథ్లెట్ మంత్రా లోకేష్ అంతర్జాతీయ పారా గ్రాండ్ ప్రీలో సత్తా చాటాడు. ఫజాలో జరిగిన ఈ టోర్నీ పురుషుల హైజంప్ T42 విభాగంలో రజతం గెలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.